హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ రాగి పిండితో టేస్టీగా, హెల్తీగా బిస్కెట్లు తయారు చేసుకుందాం. ఇందులో మనం షుగర్ అస్సలు యూజ్ చేయట్లేదండి. బెల్లంతో తయారు చేసుకుంటున్నాము. రాగి పిండిలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. బెల్లంలో మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. ఈ రెండు కాంబినేషన్‌లో ఇలా మనం బిస్కెట్లు తయారు చేసుకుంటే చిన్నపిల్లలు, ఇంకా కొంతమంది షుగర్ ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు కదండీ! వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఈ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక హాఫ్ కప్పు బెల్లాన్ని ఇలా సన్నగా తురిమి తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో అరకప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇందులో మనము 4 స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని మనం కరగనిద్దాం. బెల్లంలో మనకి డస్ట్ ఇసుక ఉండడానికి అవకాశం ఉంటుంది కదండి. మనం బిస్కెట్లు తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటుంది. అందుకని జస్ట్ ఇలా బెల్లాన్ని కరగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకోండి. అందులో ఒక పావు కప్పు నెయ్యి కానీ బటర్ కానీ తీసుకోండి. మరి ఫ్రిడ్జ్‌లో పెట్టింది కానీ పూర్తిగా కరిగింది కానీ కాకుండా ఈ విధంగా మనకి సాలిడ్‌గా ఉన్నది తీసుకుందాము. ఇక్కడ నేను నెయ్యి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్‌ని, దాన్ని ఈ విధంగా వడపోత సహాయంతోటి తీసుకోండి. దీనివల్ల మనకి ఏదైనా ఇసకున్నా కూడా అక్కడే ఆగిపోతుంది. ఇప్పుడు మనం ఈ నెయ్యి ఇంకా బెల్లం వాటర్ ఈ 2 కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఈ విధంగా కలుపుతూ ఉండండి. మనకి ఇవి 2 చక్కగా మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి. మనం బయట మార్కెట్‌లో ఉన్నది కానీ లేకపోతే ఇంట్లోనే రాగుల్ని మిక్సీ వేసుకొని జల్లెడ పట్టుకుంటే పొడి తయారవుతుంది. సాఫ్ట్‌గా ఉన్న పొడి. దీన్ని ఒక కప్పు తీసుకున్నాను. ఇందులో ఒక పావు కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మనం రాగి పిండి ఒక్కటే తీసుకున్నట్లయితే మనకి ఇరిగిపోయినట్లు వస్తుంది. పిండి సరిగ్గా కలవదు. అందుకని రాగి పిండితో పాటు గోధుమ పిండిని కూడా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఒక అర స్పూను యాలకుల పొడి ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ బెల్లం స్వీట్నెస్ అనేది మొత్తం పిండి మొత్తానికి కూడా చక్కగా ఈక్వల్‌గా పట్టేలాగా ఇలా కలుపుతూ ఉండండి. మనం పిండి వేయగానే మనకు ఉండలు కట్టేసినట్లు ఉంటుంది కదా! అలా కాకుండా ఇలా మనం గట్టిగా పిసుకుతూ కలిపినట్లయితే మనకి స్వీట్ అనేది మొత్తం పిండి అంతటికి ఈక్వల్‌గా పడుతుంది. ఇప్పుడు మనం ఇలా ఉండ చేయడానికి ట్రై చేస్తే అది సరిగ్గా ఉండవదండి. పొడిగా విరిగిపోతుంది. అందుకని దీనికి మధ్య మధ్యలో కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ దీన్ని ఉండలాగా చేసుకోవాలి. పాలు కూడా బాగా హాట్ మిల్క్ కాకుండా గోరువెచ్చగా ఉన్న మిల్క్ తీసుకొని యాడ్ చేసుకోండి. ఇలా పాలు మిక్స్ చేసి కలుపుతూ ఉన్నప్పుడు మనకి పిండి కూడా సాఫ్ట్‌గా తయారవుతుంది. మరీ ఎక్కువ సాఫ్ట్‌గా కాకుండా ఇలా చూడండి జస్ట్ మనకి ఇలా ఉండలాగా అయ్యేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ యాడ్ చేసినా కూడా మరీ మెత్తగా అయిపోతుంది కదా! బిస్కెట్స్ మనకి క్రిస్పీగా రావు. ఇక్కడ నాకు 4 స్పూన్లు మిల్క్ పట్టిందండి. మీరు చూసుకొని మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. దాన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మనం ఏ కడాయిలో అయితే మనం బేక్ చేయాలనుకుంటున్నామో ఆ పాత్ర పెట్టుకొని లోపల సాల్ట్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి. నెక్స్ట్ మనము ఏ ప్లేట్‌లో అయితే బిస్కెట్స్ పెట్టి బేక్ చేద్దాం అనుకుంటున్నామో దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఇలా ఒక బటర్ పేపర్‌ని ఈ ప్లేట్ సైజ్‌లో కట్ చేసుకొని దానిపైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. దానివల్ల బిస్కెట్స్ మనకి ఓవర్‌గా బేక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఇంకొక బటర్ పేపర్ తీసుకొని దాని మీద కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దని బటర్ పేపర్ మీద పెట్టుకోండి. ఇక్కడ మనకి క్వాంటిటీ ఎక్కువగా ఉంది కదా! దీన్ని 2 భాగాలుగా నేను తీసుకున్నాను. ఇప్పుడు పైన ఇంకొక పేపర్ పెట్టేసి చపాతీ కర్రతోటి ఈ విధంగా రోల్ చేసుకోండి. మరి పల్చగా కాకుండా అలా అని మందంగా కాకుండా మనకి బిస్కెట్స్ ఎంత థిక్‌నెస్‌లో కావాలో చూసుకొని ఆ థిక్‌నెస్ వచ్చేంత వరకు ఈ విధంగా మనం రోల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మీ దగ్గర కుకీ కట్టర్స్ ఉంటే దాంతో కానీ లేకపోతే ఏదైనా బాటిల్ మూత కానీ వాటర్ బాటిల్ మూత కానీ అవి ఏవైనా ఉన్నా కూడా వాటితోటైనా ఈ విధంగా మనం రౌండ్‌గా బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక బాటిల్ మూత తీసుకున్నానండి. ఈ విధంగా మనం ప్లేస్ అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం మనం స్ప్రెడ్ చేసుకున్న పిండిలో ఎన్ని బిస్కెట్స్ వస్తాయో చూసుకొని ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోండి. నెక్స్ట్ మనము బిస్కెట్స్ తీసేటప్పుడు మనకి విరిగిపోతూ ఉంటాయండి. అందుకని ఈ పేపర్‌ని కొంచెం ఈ విధంగా పైకి షిఫ్ట్ చేసుకొని జాగ్రత్తగా మనం తీసుకుందాము. ఇలా మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్‌లో పెట్టేసుకోండి అన్ని బిస్కెట్స్ కూడా.
ఇక్కడ మనం బిస్కెట్స్ అన్నీ తీసిన తర్వాత ఇంకా చుట్టూరా కూడా పిండి ఉంది కదండి, దాన్ని కూడా మళ్ళీ ఉండలాగా చేసుకొని ఇందాక చేసుకున్న సేమ్ ప్రాసెస్లోనే ఇదే బటర్ పేపర్ మీద పెట్టుకొని రోల్ చేసుకోండి. మళ్ళీ ఇలాగే బిస్కెట్స్ లాగా కట్ చేసుకోండి. ఇలా అన్ని బిస్కెట్స్ కూడా మనం చక్కగా ఇలా తీసుకొని ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్లో కొంచెం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుని బిస్కెట్లన్నీ పక్కనే కాకుండా కొంచెం గ్యాప్ పెట్టి ఈ విధంగా సెట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక టూత్ పిక్ తీసుకొని దీనిపైన బిస్కెట్స్ పైన ఈ విధంగా నేను హోల్స్ పెడుతున్నాను. మనకి కొన్ని బిస్కెట్స్కి ఉంటాయి కదండి, ఈ విధంగా సెట్ చేస్తున్నాను. ఇంకా కొన్ని బిస్కెట్స్కి నేను పైన డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసి ప్రెస్ చేశాను. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి బిస్కెట్స్ కూడా. పైన మీకు డిజైన్ కావాలనుకుంటే మీకు నచ్చినట్లు పెట్టుకోండి. ఈ విధంగా నేను బిస్కెట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈలోపు మనకి స్టవ్ మీద ప్రీహీట్ చేసుకున్నాం కదండి 10 మినిట్స్, అది బాగా వేడై ఉంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన ప్లేట్ని మనకి సైడ్స్ బాగా వేడిగా ఉంటుంది కదా, జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. పైన లిడ్ పెట్టేసేయండి. సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టుకొని 20 to 25 మినిట్స్ వరకు దీన్ని బేక్ చేసుకుందాం. మనం తీసుకునే గిన్నెని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కొంచెం పెద్ద గిన్నె పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్ వరకు పడుతుందండి. ఇప్పుడు మనకి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. చూడండి, మనకి అడుగున కూడా ఓవర్గా ఎక్కువ బేక్ అయిపోకుండా చక్కగా బిస్కెట్స్ మనకి రెడీ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని ఈ కడాయిలోంచి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇవి మనకి వేడిగా ఉన్నాయి కదండి. ఇప్పుడు బిస్కెట్స్ మనం టచ్ చేస్తే కొంచెం మెత్తగానే ఉంటాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనకి బాగా క్రిస్పీగా తయారవుతాయండి. ఈ ప్లేట్ మనకి వేడిగా ఉంది కాబట్టి దీన్ని నేను ఇంకొక ప్లేట్లోకి ఈ విధంగా షిఫ్ట్ చేసుకొని వాటిని చల్లారనివ్వండి. ఇలాగే నేను ఇంకొక సెట్ బిస్కెట్స్ కూడా రెడీ చేశాను. వాటికి ఈ విధంగా బాదం పప్పు ఇంకా పిస్తాని బాగా సన్నగా కట్ చేసుకొని ఇందాక బేక్ చేసే ముందే బిస్కెట్స్ మనం కట్ చేసుకున్న తర్వాత పైన ప్రెస్ చేసుకోండి, అవి మనకి ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇవి కూడా మనకి వేడిగా ఉంది కదా, అందుకని నేను వీటిని ఒక ప్లేట్లోకి ఈ విధంగా షిఫ్ట్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. అంతేనండి, చూసారు కదా, సింపుల్గా మనము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని రాగి బిస్కెట్లు తయారు చేసుకున్నాము. ఇందులో మనం షుగర్ యూస్ చేయలేదు, ఎలాంటి సోడా కూడా యూస్ చేయలేదు. చక్కగా మనం బెల్లంతో హెల్దీగా తయారు చేసుకున్నామండి. రాగి పిండిలో మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది, బెల్లం ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి. చిన్నపిల్లలకి ఎన్నైనా పెట్టచ్చు. ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు కూడా షుగర్ తినని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఇలా రాగి పిండితోటి బిస్కెట్స్ చేసి పెడితే బెల్లం కాంబినేషన్లో చేస్తే చాలా హెల్దీగా ఉంటుంది. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ టేస్టీ అండ్ హెల్దీ రాగి బిస్కెట్స్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.